హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ క్రియేషన్స్. ఈరోజైతే వచ్చేసి మా పిల్లలైతే పిజ్జా అడిగారనమాట. పిజ్జా బయట చాలా అంటే అన్ని కెమికల్స్ అలా వేసి చేస్తారు కనుక నేనైతే ఇంట్లో చేస్తున్నాను. చూడండి ఎంత బాగా వచ్చిందో. నేనైతే చీజ్ గీస్ ఇలా అయితే ఏమి వేయలేదు. ఎంత బాగుందో చూడండి. మీ ఇంట్లో కనుక మీ పిల్లలు కూడా అడిగినా అడగకపోయినా కానీ కంపల్సరీ ఇలా అయితే ట్రై చేసి చూడండి, ఓకేనా? అసలు ఎంత బాగుంటుందంటే టేస్ట్ అయితే మా పిల్లలు మా బావ తినేస్తే చాలా బాగుంది అని చెప్పేసి అన్నారు. ఇప్పుడైతే ఎలా చేసుకుందామో చూపించేస్తా, చూసేయండి. 1 కప్పు మైదా, అలా మైదా తీసుకున్నాం. చూసారా, నేను 1 కప్పు మాత్రమే తీసుకున్నాను, ఎందుకంటే నాకు ఒక పిజ్జా సరిపోతుంది కనుక. మీరు చూసుకొని చేసుకోండి. ఎక్కువ మంది ఉంటే 2 చేసుకోండి, లేదంటే 1 సరిపోతుంది. ఇప్పుడు మైదా తీసుకున్న తర్వాత నేనైతే సాల్ట్ వేస్తున్నాను, ఎందుకంటే మనం సాల్ట్ ఇంకా ప్రతి చోట వేయం కనుక చూసుకొని అయితే వేసుకోండి. దీంతో మైదాలో ఎంత పడుతుందో ఏంటో చూసుకొని నేను కరెక్ట్గా అయితే వేసుకుంటున్నాను. సాల్ట్ వచ్చేసి వేస్తున్నా కరెక్ట్గా, దానికి సరిపడమైన మీరు కూడా చూసుకొని వేసుకోండి. ఎంత పిండి అయితే వేసుకుంటున్నారో అంత సాల్ట్ సరిపడమైన అయితే వేసేసుకోండి. ఇప్పుడు నేను సాల్ట్ వేసేసి బాగా చూడండి. ఇప్పుడు ఈనో అయితే వేస్తున్నాను. నేనైతే సాల్ట్ ఈనోనే వేసే కలుపుతున్నాను. ఈనో అయితే చాలా బాగుంటుంది అనమాట, హెల్త్కి కూడా, పిల్లలు కాబట్టి అరుగుదలకు కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఇప్పుడు బాగా కలపాలన్నమాట. ఎంత మర్దన మీరు ఇచ్చారనుకో మీ పిజ్జా బేస్ అంత బాగుంటుందన్నమాట. పిజ్జా బేస్ మెయిన్ బాగా వచ్చిందనుకో మీకు ప్రతి ఒక్కటి ఇంకా బాగానే కుదిరిపోయిందని అర్థం, ఓకే? ఎంత మీకు వీలైతే అంత మర్దన చేయండి. మీరు టీవీ సీరియల్ చూస్తూనే ఉంటారు కదా, ఆ టీవీ సీరియల్ చూస్తూనే మర్దన చేసేసుకోవడమే. బాగా కొంచెం ఆయిల్ కూడా వేసేసి బాగా మర్దన చేయండి. ఎంత మీకు వీలైతే అంత మర్దన చేయండి. మర్దన బాగా చేసేసి చూడండి. ఇప్పుడు బాగా మర్దన, ఎంత మర్దన అంటే అంత మర్దన చేయాలి. మీకు పిజ్జా బేస్ అయితే ఎంత బాగుంటుందో టేస్ట్. ఒకసారి ఇలా చేసి మాత్రం కంపల్సరీ ట్రై చేయండి. నేను ఇలా అయితే ఎంత సాఫ్ట్ అవుతుందంటే పిండి అంత సాఫ్ట్ రావాలి. ఇప్పుడు మనము కరెక్ట్గా నూనె పైన మొత్తం అలా అప్లై చేసేసుకున్న తర్వాత మనం 30 నిమిషాల నుంచి 60 నిమిషాల వరకు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకుని ఇప్పుడు పిజ్జాలోకి నేను బేటరీ ఇవి వచ్చేసి వైట్ సాస్ టైపు మనం తయారు చేసేద్దాం పద. ఇప్పుడు నేను బటర్ వచ్చేసి ఒక 2 స్పూన్లు బటర్ తీసుకుంటున్నాను అనమాట. బటర్ బాగా కరిగిపోవాలి, అంటే ఎక్కువ నల్లగా అవ్వకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని చేసుకోండి, తొందరనే కరిగిపోతుంది అనమాట. తర్వాత వచ్చేసి కార్న్ఫ్లోర్ ఒక 2 స్పూన్లు కార్న్ఫ్లోర్ వేసుకోవాలన్నమాట. కార్న్ఫ్లోర్ వేసుకున్న తర్వాత ఇలా కలిపెట్టుకోవాలి. ఎంత సాఫ్ట్ అయిపోవాలన్నమాట. కార్న్ఫ్లోర్ వచ్చేసి సాఫ్ట్ అయిపోతే బటరు కార్న్ఫ్లోర్ 2 కరిగిపోవాలన్నమాట, 2 మిక్స్ అయిపోవాలి. మిక్స్ అంటే ఎంత సాఫ్ట్ చూడండి, ఇలా సాఫ్ట్ అయిపోవాలి. తర్వాత మనం కాగబెట్టుకొని చల్లార్చుకున్న పాలు వచ్చేసి 1 కప్ అయితే తీసేసుకోవాలి. తీసుకున్న కప్పుని ఇప్పుడు ఉంటలు అనేది లేకుండా చాలా అంటే సాఫ్ట్గా ఇలా కలిపేయాలి. చూడండి ఎంత సాఫ్ట్ అయిపోవాలంటే అసలు ఇలా పట్టుకుంటుంటేనే ఇంకా వావ్ అనేలా రావాలన్నమాట. కొంచెం లైట్గా పాలు కూడా కలిపి వేసేసుకోవచ్చు, ఎందుకంటే కొంచెం తిక్కుగా అవుతుంది కాబట్టి మనం తిక్కుగా కాదు, మనకు సాస్ ఎలా ఉంటుందో తెలుసు కదా ఫ్రెండ్స్ మీరందరికీ. ఆ సాస్ బ్యాటరీ వచ్చినంత వరకు అయితే మనకి సరిపోతుంది అనమాట. లిక్విడ్ టైపు చూడండి ఇలా వస్తే మనకి ఇప్పుడు కరెక్ట్గా అయిపోతుంది అనమాట. ఇప్పుడు ఆపేద్దాం గ్యాస్ ఆపేసిన తర్వాత చూడండి ఈ కంటెంట్స్ వచ్చిన తర్వాత మనకు కరెక్ట్గా సెట్ అయిపోయిందని అర్థం అనమాట. ఇప్పుడు మనం ఆల్రెడీ మిక్సింగ్ చేసి పెట్టుకున్నాం కదా, దాన్ని మళ్ళీ ఒకసారి బ్యాటరీ తీసుకొని బాగా మళ్ళీ ఒకసారి మర్దన చేయండి ఫ్రెండ్స్. మీకు ఓపుకున్నంత మర్దన చేసుకోండి, సరేనా? ఇప్పుడు ఇంకా అయిపోయిన తర్వాత పొడి పిండిల కింద చల్లుకొని, మీకు మరీ మందంగా చేయొద్దండి, మరీ పతలాగా కూడా చేయొద్దండి. చూసుకొని మీ సైజుకు చూసుకొని ఆ సైజు ప్రకారం చేసుకోండి, ఓకే? మీ దగ్గర ఏదైతే ఉంటుందో మీరు ఎలా చేయగలుగుతారో దాని ప్రకారం అయితే చేసేసుకోండి. నేనైతే ఇది తీసుకున్నా చూడండి. ఇది వచ్చేసి నేను కేక్ కూడా దీంతో తయారు చేస్తుంటాను అనమాట. నేను వచ్చేసి ఫ్లిప్కార్ట్లో తీసుకున్నా, మీరు కూడా చూసి తీసుకోండి. ఇది 150 పడుతుంది అనమాట. చాలా అంటే చాలా బాగుంది. కింద ఆయిల్ అప్లై చేసుకున్న తర్వాత నేను ఇప్పుడు ఈ బేస్ ఉంది కదా, మనం తయారు చేసిన బేస్ అనేది అడ్జస్ట్ చేసుకోవాలి నీట్గా. చూడండి ఇది చాలా బాగుంటుంది ఫ్రెండ్స్. మీరు కూడా అమెజాన్లో ఒకసారి ట్రై చేయండి, ఓకే? ఇప్పుడు 4 స్పూన్ తీసుకొని ఈ హోల్స్ మాత్రం తప్పకుండా మర్చిపోవద్దండి, ఇవి మాత్రం కంపల్సరీ పెట్టాలి. హోల్స్ ఇలా పెట్టిన తర్వాత మీకు పిజ్జా బేస్ అంటే అలా అనిపించాలి ఖచ్చితంగా, అట్నే బాగుంటుంది హోటల్లో తెచ్చుకున్నట్టు అనుకుంటే ఇలా హోల్స్ కూడా ఇలా 1000-2000తో ఇలా రౌండ్గా అనుకోవాలన్నమాట. అవసరం లేదంటే 4 స్పూన్తో కూడా పెట్టుకోవచ్చు, ఆప్షన్ మీ ఇష్టం అది. నేను వచ్చేసి ఇప్పుడు సాస్ వేస్తున్నా పిజ్జా బేస్ కింద. చూడండి ఇలా అయితే మొత్తం అప్లై చేసుకోండి. ఎంత మీరు అంటే ఇలా మొత్తం పిజ్జా బేస్ మొత్తం ఫుల్గా అయ్యేటట్టుగా
బాగా అప్లై చేసుకోండి. ఇప్పుడు వచ్చేసి చిల్లీ సాస్ వేసేసుకుందాం. చిల్లీ సాస్ వేసేసుకొని బాగా మిక్స్ చేసి కలిపేద్దాం. కలిపేసిన తర్వాత మీ ఇంట్లో ఏమేమి కూరగాయలు ఉన్నాయో చూసేసుకోండి. మనం ఆల్రెడీ సాస్ అయితే రెడీ చేసుకున్నాం కదా. ఇది వచ్చేసి బాగా మళ్ళీ ఒకసారి చల్లారింటుంది కాబట్టి ఉంటలు ఉన్నాయా ఏమన్నా చెక్ చేసుకోండి. ఆ లిక్విడ్ని తీసేసుకొని బాగా కలిపేసుకొని ఒకసారి మిక్సింగ్ చేసుకోండి. అలా మిక్స్ చేసేస్తే మళ్ళీ ఏమన్నా ఉన్నా కానీ వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మనం ఆ బేస్ తీసుకొని బేస్ మీద వేసేయడమే. చూడండి ఇలా మొత్తం బాగా పరుచుకోవాలన్నమాట. ఇంకా ఇలా చూపించిన విధానంగా మీరు పరుచుకోండి, సరేనా? మీకు చాలా బాగా వస్తుంది. ఓకే, ఇంకా తర్వాత మన ఇంట్లో ఇవే నేను ఇప్పుడు టమోటా, ఆనియన్స్, తర్వాత సిమ్లా మిర్చి ఇవన్నీ పెడుతున్నానని చెప్పేసి మీరు ఇవే పెట్టాలేమో అనుకోవద్దని. మీ ఇంట్లో ఏవి అవైలబుల్గా ఉంటే అవే పెట్టేయండి, సరేనా? చూడండి నేను ఇలా సెట్ చేసి పెట్టాను. మా ఇంట్లో అయితే ఇవన్నీ ఉన్నాయి కాబట్టి టమోటా, ఆనియన్, సిమ్లా మిర్చి ఇవన్నీ వచ్చేసి నేను పెట్టేశాను. చూడండి ఇలా అయితే లైట్గా ఇప్పుడు వామ్ కూడా వేస్తున్నాను. ఎందుకంటే పిల్లలకి అరుగుదలకి ఉంటే బాగుంటుంది కాబట్టి టేస్ట్ ఫ్లేవర్ కూడా మారిపోద్ది ఫ్రెండ్స్. మీరు కూడా ఖచ్చితంగా ట్రై చేయండి, సరేనా? ఇప్పుడు వచ్చేసి మిరియాల పొడి, లైట్గా మిరియాల పొడి కూడా చల్లండి పైన. చాలా బాగుంటుంది అన్నమాట ఇలా చల్లుకున్నది. అసలు మీరు ఒకసారి టేస్ట్ మాత్రం కంపల్సరీ చేయాలా. ఇప్పుడు ఎందుకంటే మొత్తం సాల్ట్ లేకుండా తినలేరు కాబట్టి లైట్గా సాల్ట్ ఆప్షన్ మీ ఇష్టం. సాల్ట్ వేసుకోవచ్చు, వేసుకోకపోవచ్చు, సరేనా? సాల్ట్ వేసుకున్న తర్వాత మన దగ్గర బ్యాటరీ మిగిలితే కనుక కొంచెంగా పైన లైట్గా వేసేసుకోండి. ఆ బ్యాటరీ వేసుకున్న తర్వాత రౌండ్గా వచ్చేసి ఆయిల్ అయితే వేసుకోండి, సరేనా? ఆయిల్ వేసేసుకుని చూడండి ఇలా సపరేట్ పక్కన పెట్టేసుకొని ఆల్రెడీ మనం వెల్లడిపాటి డేక్ష తీసుకోండి. ఎందుకంటే డేక్ష వెల్లడిపుగా ఉందనుకో మనకు కరెక్ట్గా బాయిలింగ్కి చాలా బాగుంటుంది, సెట్ అవుతుంది అనమాట. అందుకని మీ దగ్గరలో కనుక ఇవి ఏంటంటారు ఇసుక కనుక ఉన్నట్టయితే ఇంకా ఇసుక కంపల్సరీ ఉంటే అవి బాగా హీట్ ఎక్కువ అవుతుంది. మనకి ఇసుక లేదంటే ఆప్షన్ మీ ఇష్టం. సాల్ట్ అయినా కొంచెం సేపు పెట్టేసి 5 నుంచి 10 నిమిషాల దాకా పెట్టేసి కొంచెం హీట్ చేసుకోవాలి. హీట్ చేసుకున్న తర్వాత మనం ఆల్రెడీ బ్యాటరీ రెడీ చేసుకున్నాం కదా, ఆ రెడీ చేసుకున్న బ్యాటరీ లోపల పెట్టేసి ఇప్పుడు మూత పెట్టేసుకోవాలన్నమాట. పైన గాలిపోకుండా మనం దమ్ బిర్యానీకి ఎలా పెట్టేసుకుంటామో అలా పైన మూత పెట్టేసుకోవాలి. మూత పెట్టేసుకున్న తర్వాత మంట వచ్చేసి మరీ సిమ్లో పెట్టద్దని మరీ హైలో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి, సరేనా? ఇప్పుడు గాలి అనేది పోకుండా డక్కన్ కరెక్ట్గా క్లోజ్ చేసి పెట్టుకోవాలన్నమాట. సిమ్లో పెడుతున్నా చూడండి. ఇలా అయితే మంట హైలో పెట్టద్దు, సిమ్లో పెట్టద్దు, మీడియం ఫ్లేమ్లో పెట్టుకోండి. మీడియం ఫ్లేమ్లో పెట్టుకున్న తర్వాత మధ్యలో ఒకసారి తీసి చూసుకుంటున్నాను అనమాట, నేను సెట్ చేశానా లేదని. అంతగా కుక్ అయినట్టు నాకైతే తడి కనపడుతుంది లైట్గా. మీరు ఒకసారి చూసుకోండి. మరీ మెత్తగా గట్టిగా లేకుండా కింద మాత్రం గట్టిగా ఉండాలి, మధ్యలో అంతా మొత్తం స్పాంజీగా అయితే వస్తుందన్నమాట. చూడండి నాకైతే కొంచెం లైట్గా తడిగా అనిపించినట్టు ఉంది. నేను ఇంకోసారి అయితే పెడుతున్నాను. చూడండి ఇలా ఒకసారి చెక్ చేసుకున్నామనుకో మనకు అర్థమైపోతుంది అనమాట. అందుకని చెప్పేసి అలా పెట్టుకొని చూసుకున్న తర్వాత మీరు 5 నిమిషాలు, ఇంకా నేను ఇంకొక 5 నిమిషాలు ఉంచుతా. 5 నిమిషాలకు ఉడికిపోతుంది. ఇంకా అయిపోయింది చూడండి, 20 మినిట్స్ అయిపోయింది. ఇంకా అసలు ఎంత బాగా కుక్ అయిందో. అసలు మా పిల్లలు అయితే చాలా ఇష్టపడి తిన్నారనమాట. నాకు కూడా చాలా హ్యాపీగా అనిపించింది మా పిల్లలు అంత ఇష్టపడి తింటుంటే. స్వీటీకి పండు కూడా చాలా నచ్చిందని మా బావ కూడా చాలా బాగా చేసావు, నెక్స్ట్ టైం కూడా ట్రై చెయ్యు అని చెప్పాడనమాట. అంటే దీంతో మనం ఏమి ఇంగ్రీడియంట్స్ అయితే వేయలేదు కదా, మంచిగా అరుగుదల కోసమే చేసామన్నమాట.